నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను శైలజరావు. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. అంబకంటిలో వివో భవనం షెడ్ ప్రారంభం. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి తండాలో నూతన వివో భవనం షెడ్డును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ముతుల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. అనంతరం అంబకంటిలో వివో భవనం ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రైతుల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, ఆధునిక పద్ధతులు పాటించాలని, భూగర్భ జలాలను సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళా సంఘాల బలోపేతం, మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దిగుబడి ఎక్కువ తీసుకోండి, నీరు తక్కువ వాడండి, దిగుబడి ఎక్కువ తీసుకోండి, పైసలు కావాలంటే ఇటువంటి పంట పెట్టుకుంటే మనకు లాభాలు వస్తాయి. ఇప్పుడే మన డిపిఓ గారు చెప్పారు, ప్లాస్టిక్ వాడడం కంపల్సరీ మానేయాలా. కలెక్టర్ గారు చెప్పారు, ప్లాస్టిక్ వాటర్ ఏదైతే వాటర్ ఉంటే అవి కూడా వాడాలా, వద్దు చేయాలా. వాటర్ మాదంతో వ్యాధులు వస్తుంది, వ్యాధులతో అనేక మంది బీమారు అవుతున్నారు. అందరికన్నా ఎక్కువ అంటే అది క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వ్యాధితో ఏ వ్యాధితో మనం దానికి బతకాలంటే ఇప్పటి వాడరు తక్కువ చేయాలా. నిన్న గుట్టాలలో ప్లాస్టిక్ వాడకుంటే అని అక్కడ గ్రామ సర్పంచ్, అక్కడ సెక్రటరీ గారు మన బట్టలల్లా బ్యాగ్ తయారు చేసిండు. కాటన్ బట్టలల్లా బ్యాగ్ తయారు చేసిండు. అంటే బట్ట ఎట్లా ఉందంటే ఇట్లా బట్ట చిక్కిపోతుంది, ఒకసారి చెట్టు చిక్కిపోతుంది. అటువంటిది కూడా ఇప్పుడు వివో ఐటీపీ వాళ్ళకు అది ప్రోత్సహిస్తే అక్కడ ఎక్కడన్నా కానీ ఒక వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, మార్కెట్ లో పోతుంది, ప్లాస్టిక్ వాడడం తక్కువ అవుతుంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి ఎరువులు గుట్టలు పెట్టి నీళ్లు ఎంతైతే తొందరగా మీద వస్తాయి అది చేసి కంపల్సరీ తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. నితిన్ గడ్కరీ గారు, మన భారతదేశ పరివహన మంత్రి గారు, గడ్కరీ జిల్లాలో ఒక తాలూకా ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళు దత్తగా తీసుకొని అలా 1500 ఫీట్లు వేస్తే కూడా నీరు తగ్గలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన 200 ఫీట్ల అలా నీరు చేయడానికి, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ ఉత్పత్తి చేసి నీళ్ళు అబ్జర్వేషన్ చేసి నీళ్ళ వాటర్ పెరిగింది. ఫస్ట్ ఇది మనం కంపల్సరీ చేయాలి. సెకండ్ ఇంకా డిఓ గారు చెప్పారు, వాటరు వర్షపాతం తక్కువ ఉంది. నానా విధంగా మనకు జూన్ జూలైలోనే వర్షం పడుతుంది, మనకు ఆగస్టులో వర్షం. జూన్ జూలైలో పడే పంట తర్వాత మనం ఏ పంట పెట్టాలా, ఏ పంట దిగుబడి వస్తుంది అని ఇప్పుడు విస్తృతంగా చెప్పిండు. షార్ట్ టర్మ్ పంట అంటే పత్తి కూడా షార్ట్ టర్మ్ వచ్చే, అదేవిధంగా మన మినుములు, పెసర్లు ఎన్నో రకాల పంటలు చెప్పారు. వరి గురించి కూడా షార్ట్ టర్మ్ లో వచ్చి వరి కూడా చెప్పారు. మీరు దయచేసి కంపల్సరీ ఇవి షార్ట్ టర్మ్ పంటలు పెట్టడానికి కంపల్సరీ మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తే మనకు లాస్ ఉంటుంది. దానికోసం మీరు షార్ట్ టర్మ్ పంటలు పెట్టుండి, అదేవిధంగా రబ్బీ పంట ఏదైతే ఉంది, మనం అందరం ఒకవేళ గొర్రెల తిరగల, ఒక్క గొర్రె నీళ్ళలో పడితే అన్ని గొర్రెలు నీళ్ళలో పడతాయి. అటువంటిది మన మక్క ఒకటే మక్క పెట్టినాం, ఇప్పుడు వరి పెట్టినాం. కానీ మక్క ఒక్క ఎకరానికి 30 గుంటలు వస్తుంది. ఎంత వస్తుంది? 30 కూడా వస్తుంది, 20 కూడా వస్తుంది. మనం యావరేజ్ లా 30 గుంటలు వస్తాం. 30 గుంటల మక్కకు ఎన్ని రూపాయలు అవుతాయి? 70,000 రూపాయలు అవుతాయి. అంతేకాదు 70,000 రూపాయలు అవుతాయి. మనం నువ్వులు పెట్టుంది, సన్ఫ్లవర్ పెట్టుంది, వాటర్ కూడా తక్కువ దొరుకుతాయి, నీరు కూడా తక్కువ దొరుకుతాయి, పంట కూడా తొందరగా వస్తుంది, ఫర్టిలైజర్ కూడా తక్కువ దొరుకుతుంది. అది కూడా పెట్టుకుంటే ఇప్పుడే మన భారత
భారతదేశంలో నూనె పట్ట చాలా తక్కువ ఉందని ఇప్పుడు మన పామాయిల్ ఆఫీసర్ గారు చెప్పారు. వాస్తవంగా మనకు నూనె చాలా తక్కువ ఉంది, మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ దొడ్డు మాటలు చెప్తా, పామాయిల్ కానీ లేకుండా సన్ఫ్లవర్ కానీ నువ్వులు కానీ ఆయిల్ ఏదైతే తక్కువ ఆయిల్ అయితే ఏదైతే అవుతుంది ఆ పట్ట పెట్టాలి. ఇప్పుడు నువ్వులు పెట్టినట్టుంది, నువ్వులు ఎకరానికి 10 గుంటలు వస్తుంది, 9 గుంటలు వస్తుంది. ఎంత వస్తుంది?